హాయ్ హలో సీక్వెన్సెస్ యూనిట్ 1 సీక్వెన్సెస్ చెప్తున్నాం కదా. ఈ క్లాసెస్లో మనకు థీరమ్స్ అయిపోయినాయి. వన్ ప్రాబ్లం శాండ్విచ్ థీరం బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ క్లాస్లో కూడా శాండ్విచ్ థీరం బేస్ చేసుకొని మరికొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. చూడండి, మనకు ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ప్రూవ్ దట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n+1 హోల్ స్క్వేర్ plus 1/n+2 whole square plus and so on 1/n+n whole square. ఓకేనా? ఏమిచ్చాడు? ఈజ్ ఈక్వల్ టు 0. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n+1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/n+2 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 1/n+n హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపమన్నాడు. ఇది మనకి శాండ్విచ్ థీరం బేస్ చేసుకొని ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు చూడండి, సొల్యూషన్ చూడండి. సొల్యూషన్లో ఫస్ట్ గివెన్ కండిషన్, గివెన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ Sn ఎందుకు రాసుకున్నాం అంటే పైన సీక్వెన్స్ ఇచ్చాడు కదా ప్రాబ్లంలో. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n+1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/n+2 హోల్ స్క్వేర్ ప్లస్ ఆన్ సో ఆన్ 1/n+1 హోల్ స్క్వేర్. ఆ మొత్తాన్ని కలిపి కూడా సీక్వెన్స్ Snగా తీసుకుందాం. ఆ మొత్తాన్ని కూడా సీక్వెన్స్ Snగా కన్సిడర్ చేసుకుందాం. సో అందుకే గివెన్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈజ్ ఈక్వల్ టు 0. ఈ Sn ఏమని చెప్పుకున్నాం మనం? 1/n+1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/n+2 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 1/n+1 హోల్ స్క్వేర్. ఇది మనకి Sn సీక్వెన్స్. ఇప్పుడు చూడండి, లెట్ ఏం తీసుకుందాం? 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n తీసుకుందాం. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. ఈ దీనికి అంటే దేనికి? 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు nకి n యాడ్ చేద్దాం. యాడింగ్ n ఆన్ బోత్ సైడ్. యాడింగ్ n ఆన్ బోత్ సైడ్. ఈ బోత్ సైడ్ కూడా n అనేది యాడ్ చేస్తే ఏమవుతుంది? n+1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n+m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n+n. ఓకే, n+1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n+1 m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n+n. ఇప్పుడు చూడండి, ఈ దీనికి స్క్వేర్ చేస్తున్నాం, స్క్వేర్ రూట్ చేస్తున్నాం. బోత్ సైడ్ స్క్వేర్ రూట్. ఓకే, స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది? m+1 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n+m హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n+1 హోల్ స్క్వేర్. ఇవి n+1 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n+m హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n+n హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనకు దాన్ని డివైడెడ్ ఫామ్లోకి రాసుకుంటే లెస్ దాన్స్ అనేవి ఏమైపోతాయి? గ్రేటర్ దాన్గా కన్వర్ట్ అయిపోతాయి. మనకి ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్లోకి రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది? లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్గా చేంజ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ 1/n+1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/n+m హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/n+n హోల్ స్క్వేర్. ఓకే, చూడండి ఇంకా ప్రాబ్లం సొల్యూషన్. పుట్ m ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్. ఇక్కడ ఆ m ప్లేస్లో ఏం తీసుకుంటున్నాం? 1 2 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఫస్ట్ m ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? 1/n+1 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/n+1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/n+1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/n+1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n+n హోల్ స్క్వేర్. ఇప్పుడు m ఈక్వల్ టు 2 తీసుకుంటే 1/n+n హోల్ స్క్వేర్ n+1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/n+2 హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/n+n హోల్ స్క్వేర్. ఓకే, మనము ఇక్కడ m ప్లేస్లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మీరు గమనించండి, మళ్ళీ ఎందుకు సేమ్ వస్తుంది మేడం అనుకోవచ్చు. మనము ఓన్లీ m ప్లేస్లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇది మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, m ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 1/n+1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/n+3 హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/n+n హోల్ స్క్వేర్. సో ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు n తీసుకుంటే m ప్లేస్లో n సబ్స్టిట్యూట్ చేస్తే 1/n+1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/n+n హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/n+n హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, యాడింగ్ అబోవ్ ఆల్ వీటన్నిటిని యాడ్ చేస్తే n/n+1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరు గమనించండి, m ప్లేస్లో 1 2 3 n సబ్స్టిట్యూట్ చేసింటే మనకి s అనే సీక్వెన్స్ వచ్చిందా? చూడండి, ఇది m ప్లస్ కదా, ఈ m ప్లేస్లో 1 2 3 సబ్స్టిట్యూట్ చేసింటే
ఏమొచ్చింది 1 2 3 n. మనకి ఎస్ఎన్ అండ్ సీక్వెన్స్ ఇదే కదా ఉండేది. ఎస్ఎన్ అండ్ సీక్వెన్స్ ఏమి 1/n+1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/n+2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/n+3 హోల్ స్క్వేర్ అండ్ సో 1/n+n హోల్ స్క్వేర్ ఎస్ఎన్ సీక్వెన్స్ కదా. సో ఈ దీని మొత్తాన్ని కలిపి ఎస్ఎన్గా రాసుకుంటాం. n/n+1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n/n+n హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇదికి మనకి లెస్ దాన్ లైక్ ఇప్పుడు ఇది ఇక్కడికి ఇక్కడ రాసుకోండి. మనము చేంజ్ చేస్తున్నాం, ప్లేసెస్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి వెనక ముందువి ముందు వెనక్కి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ప్లేసెస్ అప్పుడు గ్రేటర్ దాన్గా అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది n/n+n ఏమవుతుంది 2n కదా, n+n 2n అవుతుంది కదా. సో n/n+n హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n/n+1 హోల్ స్క్వేర్. ఓకేనా. ఇవి మనకి ఇక్కడికి కన్వర్ట్ చేసాం కాబట్టి లెస్ దాన్స్ కాస్త గ్రేటర్ దాన్స్ కాస్త లెస్ దాన్స్కి కన్వర్ట్ అయిపోతాయి. అందుకే n+n అనేది 2n అవుతుంది కాబట్టి ఈ 2n ఇక్కడ రాసాం n/n+n హోల్ స్క్వేర్. ఇక్కడ వచ్చింది ఇక్కడ పోయింది కాబట్టి లెస్ దాన్స్ కాస్త గ్రేటర్ దాన్స్ కాస్త ఏమైనా లెస్ దాన్లోకి కన్వర్ట్ అయిపోయింది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n/n+1 హోల్ స్క్వేర్. ఈ మొత్తానికి మనకు లిమిట్ అప్లై చేస్తే ఫస్ట్ ఒక్కొక్క టర్మ్ తీసుకుందాం. ఒక్కొక్క టర్మ్కి లిమిట్ పాయింట్ అప్లై చేస్తే లిమిట్ n/∞ n/n 2n హోల్ స్క్వేర్కి లిమిట్ అప్లై చేస్తున్నాం. లిమిట్ n/∞ n/2n హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు లిమిట్ n/∞ n/, దీనికి స్క్వేర్ చేసే 2 స్క్వేర్ అంటే 4 n స్క్వేర్. ఇప్పుడు 1/4 పక్కకు తీసేస్తే లిమిట్ n/2 ఈ n ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతే 1/n దట్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇక్కడ ఏం లేదంటే 4ని ఇక్కడ ముందుకు రాసుకున్నాం అప్పుడు ఏమవుతుంది 1/4 లిమిట్ n/2 n క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముండదు 1 ఉంటుంది. n స్క్వేర్లో ఒక n క్యాన్సిల్ అయిపోతే ఒక n మిగిలి ఉంటుంది కాబట్టి 1/n దట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ లిమిట్ n/∞ n/n+1 హోల్ స్క్వేర్ దీన్ని తీసుకుంటున్నాం. లిమిట్ n/∞ n/n+1 హోల్ స్క్వేర్ లిమిట్ n/∞ ఇక్కడ దీంట్లో నుంచి n స్క్వేర్ని కామన్ తీస్తే అంటే n స్క్వేర్ని కామన్ తీస్తే n/n స్క్వేర్ 1 + 1/n హోల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు చూడండి n క్యాన్సిల్ అయిపోతే 1/n+1 ఇదంతా ముందుకు రాసేసుకుంటాం. 1 + 1/n హోల్ స్క్వేర్ లిమిట్ n/∞ n క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది స్క్వేర్ కదా, స్క్వేర్లో ఒక n క్యాన్సిల్ అయిపోతుంది ఇంకొక n మిగిలి ఉంటుంది కాబట్టి 1/n = 0. మనకి ఇప్పుడు ఏమైపోయింది ఇది అయిపోయింది అప్పుడు ఇది ఇంత ఏమవుతుంది అప్పుడు లిమిట్ n/∞ SN = 0. ఓకేనా. మనకి దీనికి లిమిట్ అప్లై చేస్తాం దీనికి అప్లై చేస్తుంటే 0 వచ్చింది దీనికి అప్లై చేస్తుంటే 0 వచ్చింది. ఇంకా మనకు మిగిలిన సీక్వెన్స్ ఏంటి SN కదా. సో లిమిట్ n/∞ SN = 0. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో కూడా అదే కదా అడిగిండేది. ప్రూవ్ దట్ లిమిట్ n/∞ 1/n+1 హోల్ స్క్వేర్ 1/n+2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అండ్ సో ఆన్ 1/n+1 హోల్ స్క్వేర్ = 0 అని చెప్పి ఈ మొత్తాన్ని ఏమనుకున్నాం మనం ఎస్ఎన్గా తీసుకున్నాం కదా. అప్పుడు ఏమని రాయొచ్చు లిమిట్ n/∞ SN = 0గా. అదే కదా మనకు ప్రూఫ్లో వచ్చిండేది. బై శాండ్విచ్ థియరం అప్లై చేస్తే లిమిట్ n/∞ SN = 0. ఇది మనకి ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మనకి 10 మార్క్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బై లక్ ఉంటే గిన ఇట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనకు 10 మార్క్స్ అడుగుతారు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.